అందరికీ నమస్కారం. ఎవరైనా నీ గురించి అబద్ధాలు చెప్పి నీ క్యారెక్టర్ గురించి తప్పుగా చిత్రీకరిస్తే నువ్వేం చేస్తావు? కోపంతో అరుస్తావా? ఎదురు తిరుగుతావా? లేకపోతే కాసేపు ఆగి ఆలోచించి వేరేలా రియాక్ట్ అవుతావా? విమర్శలొచ్చినప్పుడు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడతావని కాదు, నువ్వు ఎంత తెలివిగా నడుచుకుంటావనేదే చాలా ముఖ్యం. హ్యూమన్ నేచర్ గురించి ఒక నిజం చెప్పాలి. చాలా మంది సరైన సమయం, మంచి అవకాశం, గ్యారంటీగా వచ్చే సక్సెస్ కోసం ఎదురు చూస్తారు. ఇది చాలా మంది న్యాచురల్ గా ఇచ్చే రియాక్షన్. ఎందుకంటే క్రిటిసిజం, ఫెయిల్యూర్, రిజెక్షన్ వీటిని పర్సనల్ గా తీసుకొని మనల్ని మనం తక్కువ చేసినట్టు ఫీల్ అవుతాం. అందుకే ఆగిపోయి సైలెంట్ గా ఉండటమో లేక కాస్త ఆగి రియాక్ట్ అవ్వడం సేఫ్ అనుకుంటాం. ఒకవేళ మీరు ఇలా ఆలోచిస్తున్నట్టయితే అది మంచి విషయమే. కానీ ఎటువంటి రియాక్షన్ ఇస్తారు అనే పాయింట్ ఉంది కదా, అది లైఫ్ ఇచ్చే అసలైన టెస్ట్. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు లేదా తిట్టినప్పుడు వెంటనే వాళ్లను తిరిగి అదే తీరులో అటాక్ చేయడం కాదు, ఆ అటాక్ ని ఏ విధంగా చేస్తావనేదే ముఖ్యం. సో నీకున్న ఆప్షన్స్: కోపంలో పడి నిన్ను నువ్వు కోల్పోతావా, లేక ప్రశాంతంగా స్పష్టంగా సమాధానమిచ్చి ఎదురైన ఆ సిచ్యువేషన్ ని పూర్తిగా మార్చేసి నీలో ఉన్న మెంటల్ బ్యాలెన్స్ ని కాపాడుతావా? శ్రీకృష్ణుడికి ఎదురైన ఒక సిచ్యువేషన్ తో ఇప్పటి వరకు చెప్పిన హ్యూమన్ సైకాలజీ ఎనాలిసిస్ ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ద్వారకా నగరంలో సత్రాజిత్తు అనే రాజు ఉండేవాడు. అతను సంపదలోనూ పలుకుబడిలోనూ చాలా గొప్పవాడు. సూర్య భగవానుడికి భక్తుడు కావడంతో ఆయన స్వయంగా స్యమంతకమణిని సత్రాజిత్తుకిచ్చాడు. దానితో అతని ఖ్యాతి మరింత పెరిగింది. ఈ మణి సామాన్యమైన ఆభరణం కాదు, అది ఎక్కడుంటే అక్కడ సంపదలు పుట్టిస్తూ రోజు అపార ధనాన్ని తెచ్చిపెట్టేది. కాబట్టి అంత గొప్ప మణి అందరి కళ్లను ఆకర్షించింది. కృష్ణుడు ఈ మణి శక్తి ఒక్కడి చేతిలో ఉంటే వచ్చే రిస్క్ ని అర్థం చేసుకుని సత్రాజిత్తుతో ఒక విషయం చెప్పాడు. ఈ మణి రాజ ఖజానాలో పెడితే సురక్షితంగా ఉంటుంది, రాజ్యం అంతటికి మంచి జరుగుతుందన్నాడు. కాని సత్రాజిత్తు మణి పొందాడన్న గర్వం, దాని మీద పెంచుకున్న మమకారం అతని కళ్లను కప్పేశాయి. ఆ మణిని తన గొప్పతనం చూపించే వస్తువుగా చూశాడు, కానీ రాజ్య శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుందని బాధ్యతాయుతంగా ఆలోచించలేకపోయాడు. సో దాన్ని ఇవ్వడానికి సత్రాజిత్తు ఇష్టపడలేదు. అలా కాలం గడుస్తూ వచ్చింది. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ స్యమంతక మణిని మెడలో వేసుకుని అడవిలో వేటకు బయలుదేరాడు. ఆ తరువాత ఒక సింహం దాడికి చనిపోయాడు. అతని మెడలో ఉన్న స్యమంతక మణిని తినే పదార్థం అనుకుని ఆ సింహం తన వెంట తీసుకువెళ్ళింది. అడవి లోతుల్లో త్రేతాయుగంలో రాముడి పక్కన యుద్ధం చేసిన పురాతన ఎలుగుబంటి రాజు జాంబవంతుడు ఆ సింహాన్ని చూశాడు. దానితో గట్టి పోరాటం చేసి అంతం చేసి స్యమంతకమణిని తన గుహకు తీసుకువెళ్లాడు. తన కూతురికి ఆట వస్తువుగా ఉపయోగపడుతుందని ఆమెకు దాన్ని ఇచ్చాడు. ఆ క్షణం తన దగ్గరున్న మణికున్న శక్తిని జాంబవంతుడు గుర్తించలేకపోయాడు. ఇక ద్వారకా నగరంలో ప్రసేనుడు హఠాత్తుగా చనిపోయి కనపడకుండా పోయాడని భయం, అనుమానాలు ఒక్కసారిగా పుట్టుకొచ్చాయి. రాజ్యంలో గుసగుసలు మొదలయ్యాయి. ఊహాగానాలు గుండెల్లో రెక్కలు కట్టుకున్నాయి. అందరి వేళ్లు కృష్ణుడి వైపు చూపాయి. ఆ మణిపై ఆశపడ్డాడు కదా, అది అదృశ్యం అవ్వడం వెనుక కృష్ణుడి చెయ్యే ఉండాలి అని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఒక్కసారి అనుమానం మొదలైతే అడవి మంటల్లా వ్యాపిస్తాయి కదా. సో ధర్మాన్ని నిలబెట్టే కృష్ణుడు తాను కాపాడి దారి చూపించిన జనం మధ్యనే నిందలు, అవమానాలు, ప్రశ్నల మధ్య నిలబడ్డాడు. తాను తలచుకుంటే నిందించిన ప్రతి ఒక్కరికి ఎదురు తిరిగి గట్టిగా అరుస్తూ గొడవ పడగలడు, లేదా తన మాయను ఉపయోగించి వాళ్ల ఒపీనియన్స్ ని మార్చగలడు. కాని కృష్ణుడు కోపం ప్రదర్శించలేదు, గట్టిగా గొడవలు పెట్టుకోలేదు, మాయలు చెయ్యలేదు, తనని తాను సమర్థించుకోవడానికి అరుపులతో జవాబివ్వలేదు. బదులుగా ప్రశాంతంగా ఉండటానికి నిశ్చయించుకున్నాడు. పైకి నిశ్శబ్దంగా ఉన్న ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తూ నిజాన్ని వెతకాలని నిర్ణయించాడు. ప్రసేనుడు చివరిసారి ఎక్కడికి వెళ్లాడో అక్కడికి కృష్ణుడు చేరుకొని జాగ్రత్తగా వెతికాడు. ప్రమాదకరమైన అడవిలోకి అడుగుపెట్టి ప్రతి సూచనను అనుసరించాడు. విరిగిన కొమ్మలు, నేలపై ఉన్న అడుగుజాడలు, పోరాటం జరిగిన గుర్తులు. అక్కడ ప్రసేనుడి శవం కనిపించింది. అతన్ని ఒక సింహం చంపినట్టు తెలిసింది. కాని కృష్ణుడు అక్కడితో ఆగిపోలేదు. సింహం జాడని వెంబడించి అడవి లోతుల్లోకి వెళ్లాడు. అక్కడ మరో యుద్ధం జరిగిన గుర్తులు చూశాడు. ఆ ప్రదేశం నుంచి జాంబవంతుడి గుహకు వెళ్లే దారి కనిపించింది. గుహలోపల ఒక అమ్మాయి మణితో ఆడుకోవడం చూసి దాన్ని స్యమంతక మణిగా గుర్తించాడు. ఇంతలో జాంబవంతుడు అక్కడికి వచ్చాడు. ఇద్దరి మధ్య మల్ల యుద్ధం మొదలయ్యింది. 21 రోజులు రాత్రులు వాళ్ళు నిరంతరంగా పోట్లాడారు. ఒకరికొకరు ప్రత్యర్థి బలాన్ని, ఓర్పుని, ఆత్మస్థైర్యాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు. చివరికి శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడని తెలిసి జాంబవంతుడు తల వంచి లొంగిపోయాడు.
గౌరవంతో శమంతకమణిని తిరిగి ఇచ్చి కృష్ణుడి గొప్పతనాన్ని ఒప్పుకున్నాడు. అది మాత్రమే కాదు, భక్తితో తన కూతురు జాంబవతిని కూడా కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. మొత్తానికి కృష్ణుడు ద్వారకకు చేరుకొని శమంతకమణిని అందరి ముందు పెట్టాడు. ఒక్క మాట కూడా మాట్లాడే అవసరం రాకుండానే అనుమానాలన్నీ తీర్చాడు. జనంలో నిజాన్ని, శాంతిని తిరిగి తెచ్చాడు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే కృష్ణుడు కేవలం తన నిర్దోషత్వాన్ని మాత్రమే నిరూపించుకోలేదు, అరుపులు గొడవలకు అతీతంగా నిలిచాడు. తెలివైన చర్యలతో, ఓర్పుతో, నిశ్శబ్దానికుండే బలంతో, మాటల కంటే గట్టిగా తన వర్షన్ ఏంటో అందరికీ చూపించాడు. ఇలా చేసినప్పుడు కృష్ణుడు తన గౌరవాన్ని కోల్పోలేదు సరికదా, మరింత పెంచుకున్నాడు. తనను తాను సమర్థించుకుంటూ మాట్లాడే మాటలతో రాని గొప్ప ఫలితాన్ని ఇక్కడ సంపాదించాడు. ఇలా ప్రశాంతమైన విచారణ, నిందలు పడినప్పుడు ఓర్పు, అవసరమైన గట్టి యాక్షన్స్ తో కృష్ణుడు నిందలనే తుఫానుని ఎదుర్కొని పరిస్థితిని ఒక గెలుపుగా మార్చాడు. మొత్తానికి అసలైన బలం గట్టిగా సమాధానం చెప్పడంలో లేదు, తెలివిగా నడిచి సమాధానం ఇవ్వడంలో ఉందని నిరూపించాడు. కథ వరకు బాగుంది. మరి మనం దీన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వడం ఎలా? ఇక్కడే భగవద్గీతలో కృష్ణుడు చెప్పే ఒక పాయింట్ బాగా ఉపయోగపడుతుంది. సమత్వం యోగ ఉచ్యతే. మనసు సమతుల్యంగా అంటే బ్యాలెన్స్డ్ గా ఉండటమే యోగం అని అర్థం. ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజమైన యోగి కేవలం ధ్యానం చేసేవాడో, పూజలు చేసేవాడో కాదు. పొగడ్తల్లోనూ, నిందల్లోనూ, గెలుపులోనూ, ఓటమిలోనూ, ఆరాధనలోనూ, అవమానంలోనూ సమచిత్తం అంటే బ్యాలెన్స్డ్ థాట్స్ తో ఉండేవాడు. ప్రపంచం చప్పట్లు కొట్టినప్పుడు ప్రశాంతంగా ఉండటం ఈజీ, కానీ తిట్టినప్పుడు, తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, అబద్ధాలతో నిందించినప్పుడు కూడా అదే ప్రశాంతతతో ఉండటం కాస్త కష్టమే. ఎందుకంటే ఇది ఒక్క రోజులో వచ్చేసే టెక్నిక్ కాదు, కొద్ది కొద్దిగా కష్టపడి నేర్చుకోవాలి. కృష్ణుడు చెప్పే ఫస్ట్ స్టెప్ బయట జరిగే విషయాలు ఎప్పుడూ పర్మనెంట్ కాదని గ్రహించడం. పొగడ్తలు, తిట్లు ఆకాశంలో మేఘాల్లాంటివి, నిజంగా కనిపిస్తాయి, కాకపోతే అవి ఎక్కువసేపు ఉండవు. ఈ నిజం వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి. అది ఎవరైనా సరే ఎప్పుడూ మన గురించే మాట్లాడుతూ ఉంటారని అనుకోకండి. అందరూ వాళ్ళ లైఫ్ లో, వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. సెకండ్ స్టెప్ అటాచ్మెంట్ వదిలేయడం. అది చేసే జాబ్ నుంచో, తెలిసిన మనుషుల నుంచో దూరం అవ్వడం కాదు. ఎలాంటి యాక్షన్ అయినా దాని రిజల్ట్ పై ఫోకస్ ని వదిలేయడం. ఈ కాంటెక్స్ట్ లో రిజల్ట్ అంటే చేసే పని గురించి మనుషులనే మాటలు, అవి పొగడ్తలు లేదా విమర్శలు ఏదైనా కావచ్చు. వాటి గురించి పట్టించుకోకండి. అర్జునుడితో కృష్ణుడు అన్నట్టుగా నీ పని నువ్వు చెయ్యి, కానీ దాని అవుట్కమ్ కి ఎమోషనల్ గా అటాచ్ అవ్వకు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది నీ డ్యూటీ పట్ల నువ్వు చూపించే ఫోకస్ ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు. ఇలా నీ మైండ్ ని స్టడీగా ఉంచుకోవడంతో మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. శమంతకమణి విషయంలో ఎలా అయితే కృష్ణుడు రైట్ యాక్షన్ మీద దృష్టి పెట్టి కంట్రోల్లో లేని రిజల్ట్ గురించి టెన్షన్ తీసుకోలేదో, అలానే మనం కూడా ఉండాలి. థర్డ్ స్టెప్ అభ్యాసం. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చెయ్యి. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు. మైండ్ ని స్టడీగా ఉంచడం ఒక స్కిల్, దానికి తగిన ట్రైనింగ్ కావాలి. ఒక స్పోర్ట్స్ పర్సన్ తన స్కిల్ ని రోజు ప్రాక్టీస్ చేస్తాడు కదా, అలాగే నువ్వు కూడా నీ అవేర్నెస్ ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎప్పుడు ఇగో ఎఫెక్ట్ తో ప్రవర్తిస్తున్నావో, ఎప్పుడు భయం మొదలవుతుందో ఇవన్నీ చూసి సాఫ్ట్ గా మైండ్ ని బ్యాలెన్స్ లోకి తెచ్చుకోవాలి. నిన్ను నువ్వు హర్ట్ చేసుకోకుండా స్మూత్ గా హ్యాండిల్ చేయి. ఇంత ఉంటుంది కాబట్టే సమత్వం అనేది ఒకేసారి సడన్ గా వచ్చేసే ఫీలింగ్ కాదు, అది ఒక మసిల్ లాంటిది. రోజు చిన్న చిన్న ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడంతో బలపడుతుంది. మరొకసారి రిపీట్ చేస్తాను, గుర్తుపెట్టుకో. అవేర్నెస్ తో, రిజల్ట్స్ గురించి కంగారు పడకుండా కరెక్ట్ యాక్షన్ తో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే కృష్ణుడు చెప్పిన సమత్వం నీ లైఫ్ లో రియాలిటీగా మారుతుంది. ఆఖరిగా ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్, ఇది నేను ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. ఈ రోజుల్లో నిందలు అరుదైనవి కావు, అవి చాలా కామన్. సోషల్ మీడియా, ఆఫీస్ లేక ఫ్యామిలీస్ లో విషయం తెలియకుండా ఫైనల్ డెసిషన్ కి వచ్చేయడం, తప్పుగా అర్థం చేసుకోవడం ఇలాంటివి దాదాపు రోజు జీవితంలో భాగమైపోయాయి. అలాంటి టైంలో కోపం అనేది సహజంగా వస్తూనే ఉంటుంది. వెంటనే తమని తాము సమర్థించుకోవాలని, గొడవ పడాలని, అప్పటికప్పుడు నా తప్పేమీ లేదు అని నిరూపించుకోవాలని తొందరపడుతూ ఉంటారు. అలా చెయ్యడం వల్ల సమస్య సాల్వ్ అవ్వదు, కానీ మరింత గందరగోళాన్ని చేస్తుంది. ఎందుకంటే ఈ సమాజం అరిచిన వాళ్లనే తప్పుగా చూస్తుంది, కానీ వాళ్ల వైపు నిజముందేమోనని ఒక్కసారి కూడా ఆలోచించదు. కొన్నిసార్లు ఇతరుల మనసుల్లో కొత్త అనుమానాలు కూడా తెప్పిస్తుంది. అలాంటి సిచ్యుయేషన్స్ కి సమత్వం అనే కాన్సెప్ట్ వీలైనంత వరకు ట్రై చేయండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు మనశ్శాంతిని ఎక్స్పీరియన్స్ చేస్తారు.
సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇంకేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో ఎవరికి అవసరం అనిపిస్తుందో వాళ్లకు వెంటనే షేర్ చేయండి. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.